హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నన్ను కామెంట్ ద్వారా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేసేవారు ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 2000 మెంబర్స్ అనేది పాస్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఐదర్ 3/DC కావచ్చు, 5/DC కావచ్చు. ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించి జడ్జిగా ఆర్ పీపీగా మనం సెటిల్ అవ్వాలి అనుకుంటే హెవీ కాంపిటీషన్ అయిపోతుందన్నమాట. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మనకు జనరల్గా ప్రాక్టీస్ చేయడం కాకుండా డిఫరెంట్గా హైయెస్ట్ శాలరీ వచ్చే అనదర్ ఆప్షన్ ఏదైనా ఉందా కెరియర్గా చూజ్ చేసుకోవడానికి మన లా ఫామ్లో అని అడగడం జరిగిందనమాట. ఎస్, కరెక్టే. ఎవ్రీ ఇయర్ అనేది 2000 మోర్ దెన్ మెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. వీరందరికీ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అయితే కామన్గా ప్రాక్టీస్ చేయడము అండ్ గవర్నమెంట్ జాబ్స్ అనేది రాకపోవడం అన్నిట్లో కాంపిటీషన్ ఉండిపోయింది. సో కాబట్టి అలాంటి వారి కోసం ఎవరైతే 3/DC ఆర్ 5/DC కంప్లీట్ చేసి ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్, ఉన్నటువంటి ప్రొఫెషన్ ఏంటి అంటే కార్పొరేట్ లాయర్. కార్పొరేట్ లాయర్కి కార్పొరేట్ లా ఫార్మ్స్ అనేది హయ్యెస్ట్ అమౌంట్ శాలరీ అనేది ఫర్ యానమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హయ్యెస్ట్ అమౌంట్ వచ్చేసి 20 lakhs to 75 lakhs ఫర్ యానమ్ తీసుకునేటువంటి కార్పొరేట్ లాయర్స్ ఉన్నారు మన ఇండియాలో. సో అలాగా మనం కూడా ఒక బెస్ట్ కార్పొరేట్ లాయర్ అవ్వాలి అని అంటే సో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అండ్ కార్పొరేట్ లాయర్కి ఎలిజిబిలిటీసు అండ్ మన ఇండియాలో కార్పొరేట్ లా ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, అండ్ ఆ కార్పొరేట్ ఫార్మ్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అని ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లా ప్రొఫెషన్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ హయ్యెస్ట్ పేమెంట్ పే చేసేటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందంటే కార్పొరేట్ లాయర్. సో లీగల్ అడ్వైజర్, లీగల్ జర్నలిస్ట్ ఇలా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ కార్పొరేట్ లాయర్ అనేది మాత్రం బెస్ట్ శాలరీ ఉంటుంది, అలాగే బెస్ట్ రెస్పెక్ట్ ఉన్నటువంటి ప్రొఫెషన్ అనమాట. సో కార్పొరేట్ లాయర్ యొక్క ఎలిజిబిలిటీ అంటే మేజర్గా సో మనం ఎల్ఎల్బి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఐదర్ 3 years 3/DC అంటాం, లేదంటే 5/DC ఎల్ఎల్బి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ద ఫస్ట్ అండ్ ఎలిజిబిలిటీ అనమాట. సో ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది స్టేట్ యొక్క హైకోర్టులో. ఇఫ్ ఆంధ్ర అయితే ఆంధ్ర హైకోర్టులో, తెలంగాణ అయితే తెలంగాణ హైకోర్టులో మనం ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత ఏఐబి ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా పాస్ అవ్వాల్సి అనమాట. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో పాస్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే మన ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బెటర్ అనమాట. 1 or 2 years ఎవరి దగ్గర సీనియర్ దగ్గర ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది బెటర్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చి మనకి ఎల్ఎల్ఎం చేసిన వారికి ఎల్ఎల్ఎం డిగ్రీ ఎనీ కార్పొరేట్ లాకి సంబంధించవచ్చు అండ్ ఎల్ఎల్ఎం చేసి ఉన్న కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఈ స్కిల్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నెగోషియేషను అండ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్స్, నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్ ఇలాంటి సంబంధించినటువంటి మనం స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటే మనకు బెస్ట్ శాలరీ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రొఫెషన్ నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే సో పైన చెప్పినట్టుగా ఈ క్వాలిటీస్ అని మనకు ఉంటే మాత్రం మనం బెస్ట్ టాప్ మోస్ట్ కార్పొరేట్ ఫారంలో మనం కార్పొరేట్ లాయర్ లాగా మనం కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఈజీగా మనకు 20 to 35 lakhs అనేది మన జూనియర్స్కి అనేది జూనియర్ లెవెల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సీనియారిటీ పెరుగుతున్న కొద్ది అది 75 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మేజర్ వాళ్ళు చెక్ చేసి ఏంటంటే కార్పొరేట్ ఫారంలో స్కిల్స్ చెక్ చేస్తుంటారు అనమాట. నాలెడ్జ్ ఆఫ్ కమర్షియల్ లాకి సంబంధించినవి కావచ్చు, లీగల్ అడ్వైస్, మిస్టేక్స్, రిస్క్ నుంచి ఎలా మనం బయటపడేస్తాము, అండ్ కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అండ్ గుడ్ నెగోషియేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కార్పొరేట్ లాయర్కి ఉండాల్సినటువంటి స్కిల్స్ అనమాట. సో ఈ స్కిల్స్ని కాక మనం బిల్డ్ చేసుకోగలిగితే మనం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్పొరేట్ లాయర్ అనేది అవ్వచ్చు మన ఇండియాలో. సో బెస్ట్ ప్రొఫెషన్ అని అడిగితే ఉన్నటువంటి ఉన్న నాలెడ్జ్ ప్రకారం మన ఇండియాలో కార్పొరేట్ లాయరే. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే సో నాకు స్కిల్స్ లేవు, నేను ఎలిజిబుల్ కానేమో అని చెప్పేసి డ్రాప్ అయిపోతూ ఉంటారు. అదే మేజర్గా జరుగుతున్నటువంటి మిస్టేక్ అనమాట. సో అలా అవసరం లేదు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ అనేది చేస్తుండో మనం ప్రాక్టీస్లో ఉన్నప్పుడే మన స్కిల్స్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అందుకే నేను మీకు ఎలిజిబిలిటీలో చెప్పాను నేను. సో ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ అని. ఈ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్లోనే మనం కొంచెం కనుక కష్టపడి స్కిల్స్ని కనుక మనం కొంచెము బిల్డ్ చేసుకోగలిగితే మాత్రం మనం టాప్ మోస్ట్ కార్పొరేట్ లా ఫామ్లో మనం కార్పొరేట్ లాయర్ లాగా మనం కెరియర్ని బిగిన్ చేయొచ్చు అనమాట. సో బెస్ట్ శాలరీ కూడా మనం పొందవచ్చు.
సో మన ఇండియాలో ఉన్నటువంటి యావరేజ్ కార్పొరేట్ లాయర్ యొక్క శాలరీని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో స్టార్టింగ్ వచ్చేసి జూనియర్ లెవెల్లో మనకి 28 to 74 lakhs వరకు అనేది మనం ఫర్ యానం అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట. 28 lakhs to 74 lakhs అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. అదే బిట్వీన్ 8 to 20 lakhs అనేది ఫర్ అవర్ మన స్టార్టింగ్లో మనకు మన స్కిల్స్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 8 lakhs to 20 lakhs ఫర్ ఇయర్. సో మిడ్ లెవెల్ అంటాం. మిడ్ లెవెల్లో ఒకవేళ మన కార్పొరేట్ లాయర్లుగా 5 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంటే వారికి 18 lakhs వరకు వస్తుంది. సీనియర్ లెవెల్లో 15 years మోర్ దెన్ ఉంటే మాత్రం మనం చెప్పినట్టుగా స్టార్టింగ్లో 25 lakhs to 74 lakhs వరకు ప్రజెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకవేళ జూనియర్ అయ్యుండి హైయెస్ట్ శాలరీ ఒకటి గెటిన్ అవ్వాలి అంటే మాత్రం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన లొకేషన్, మనం ఏ లొకేషన్లో ఉన్నాం అనేది. అంటే మనకు ఫోరంకి దగ్గరలో ఉన్నటువంటి లైక్ ఢిల్లీ అండ్ ముంబై ఇలాంటి కార్పొరేట్ కంపెనీస్ మోస్ట్ ఉన్నటువంటి లొకేషన్లో మనం ఉండగలిగితే మాత్రం హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది తీసుకోగలుగుతాం. నెక్స్ట్ మనం జాయిన్ అయ్యే ఫామ్ సైజు కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం జాయిన్ అయినటువంటి లా ఫామ్ అనేది నేషనల్ లెవెల్ కంపెనీ, ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీ లేదంటే స్టేట్ లెవెల్ కంపెనీ అనేది చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి కూడా మన శాలరీ అనేది డిపెండ్ అవుతుంది. ఇంటర్నేషనల్ కంపెనీస్లో ఎక్కువ శాలరీ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లా ఫామ్స్ గురించి మనం చూద్దాం. సో ప్రతి లా ఫామ్స్లో ఎప్పుడు వాళ్ళకి రిక్రూట్మెంట్ అనేది అవసరమే ఉంటుందన్నమాట. సో మనం కొన్ని కంపెనీస్ చూస్తే మన టాప్ మోస్ట్లో సో వన్ ఆఫ్ ది కంపెనీ డిఎస్కే లీగల్ అండ్ సాగర్ అసోసియేట్స్, ట్రై లీగల్ ఇండియా, ఖైతాన్ అండ్ కంపెనీ అండ్ నెక్స్ట్ శార్దుల్ అమర్నాథ్ మంగల్ దాస్ అండ్ కంపెనీ, ఆనంద్ కంపెనీ, ఎస్ఎన్ఆర్ అసోసియేట్స్, ఫినోనెక్స్ లీగల్, ఏజెడ్బి అండ్ పార్ట్నర్స్ అండ్ నెక్స్ట్ దేశాయ్ అండ్ దివాన్జీ అండ్ వాయిస్ అసోసియేట్స్, లక్ష్మీ కుమారన్ అండ్ శ్రీధరన్. ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ అనమాట. సో ఇంకా ఇలా చాలా కంపెనీస్ అనేది ఉండడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వీళ్ళు న్యూ కార్పొరేట్ లాయర్స్ని రిక్రూట్ చేసుకుంటూనే ఉంటారు. మనకు చాలామందికి ఈ విషయం తెలియక సో జనరల్ ప్రాక్టీస్లో సరిగా అమౌంట్ వచ్చి రాక ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో మీరు ఇంకా నెట్లో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ అనేది మన దగ్గర కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు లక్షల్లో మనకు సాలరీ అనేది వచ్చే ఆపర్చునిటీ ఉంది. కాబట్టి అందరిలాగా మనం కామన్గా జనరల్ ప్రాక్టీస్ కాకుండా సో మీరు డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంకా కూడా నెట్లో చాలా కంపెనీస్ అనేది లా ఫామ్స్ అనేది మన ఇండియాలో ఉండడం జరిగింది. నేను ఇక్కడ సమ్ ఆఫ్ ది ఒక 40 కంపెనీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 40 కంపెనీస్ నేమ్స్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. కంపెనీస్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ కార్పొరేట్ లాయర్స్ అనేది అవసరం ఉంటుంది. సో మనకు ఎవ్రీ ఇయర్ ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ లాయర్ యొక్క రోల్ ఏంటి అంటే అతని యొక్క డ్యూటీస్ ఏంటి అనేది కంపెనీస్లో. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో నెగోషియేటింగ్ ద మేజర్ కాంట్రాక్ట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మేనేజింగ్ ద కంప్లీట్ కార్పొరేట్ డిస్ప్యూట్స్. సో ఏవైతే డిస్ప్యూట్స్ ఉంటే కంప్లీట్గా చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి నావిగేటింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ ఆర్ ద గ్లోబల్ మార్కెట్స్. నెక్స్ట్ అడ్వైజ్ ద బిజినెస్ ఆన్ ద రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మన బిజినెస్కి అడ్వైజ్ చేయాల్సి ఉండాలి. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కాంట్రాక్ట్ అండ్ హ్యాండిల్ ద లీగల్ డిస్ప్యూట్స్. ఇలాగా కొన్ని మేజర్ కీ రోల్స్ అనేది మన కార్పొరేట్ లాయర్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. దీనికోసం అని చెప్పేసి ఆ కార్పొరేట్ కంపెనీస్ అనేది లక్షల్లో జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీ అందరికీ లా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో అందరికీ ఆపర్చునిటీస్ అనేది ఉంటూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కంపెనీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంతమంది లా స్టూడెంట్స్ వచ్చినప్పటికీ స్కిల్స్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటాయో 100% వాళ్ళు కార్పొరేట్ లాయర్ లాగా మంచి శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు లా తెలుసుకోండి, గొప్పగా జీవించండి. మరిన్ని ఇలాంటి బెస్ట్ వీడియోస్ కోసం లీగల్ అడ్వైజర్ ప్రవీణ్ బిక్కి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.